నిన్న మోడీ బీజేపీ సభతో కూడా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ప్రతిపక్షాలు దీనికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్, మరొక వైపు అటు బీఆర్ఎస్ కూడా మోడీ టూర్ పైన విమర్శలు చేస్తున్నాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చికోటి ప్రవీణ్ గారిని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మోడీ నిన్న మాట్లాడుతూ బెంగాల్ అయిపోయింది, నెక్స్ట్ తెలంగాణ అన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారు, అక్కడ మీరు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ మాత్రం రావడం కలే అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు దొంగ ఓట్లు ఏడు ఉంటే ఆడ తులిచేస్తాము. ఇప్పుడు తెలంగాణలో కూడా దొంగ ఓట్లు దునియా ఉన్నాయి. వీళ్ళకి పటం కట్టేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళకి రోహింగ్యాలు, దొంగ ముస్లిం ఓట్లు, బురకాలలో వచ్చే మొగోళ్ళు, వీళ్ళకి అలా కాపు కాస్తూ మరి వాళ్ళ ఓట్లు వాడుట్లా వీళ్ళు తెలంగాణలో కూడా గెలిచారు. ఇవాళ అవన్నీ ఎరేసేస్తారు. ఇప్పుడు భారత పౌరసత్వం ఉన్నోళ్ళే ఓటేయాలి, భారతీయుడే ఓటేయాలి. రోహింగ్యాలు ఓటేసే పని లేదు కదా, దొంగ ఓట్లు అవసరం లేదు కదా, డబుల్ ఓట్లు అవసరం లేదు కదా. ఈ కొడుకులు ఎంఐఎం కొడుకులు అంతా ఇవే పనులు చేస్తారు కాబట్టి తొలగిస్తారు, ఓర్చుకోలేకపోతారు. కానీ మోడీ టూర్కు సంబంధించి మోడీ చెప్పిందని కళ అంటున్నారు. వాళ్ళు అత్యంత స్కాములు చేసే పార్టీ. 60-70 ఏళ్ళల్లో వీళ్ళు చేసిన స్కాములు మొత్తం ప్రపంచాన్ని వివరపరిచినాయి. అసుంటి పార్టీ అధికారంలోకి వస్తే స్కీమ్లతోటి ముందు పోయే పార్టీ బీజేపీ పార్టీ. అధికారంలోకి రాదని ఏం లేదు. ఇలా బెంగాల్లో వచ్చినాయి, అదే ఊపుతోటి తెలంగాణలో రాబోతున్నాం, అదే ఊపుతోటి కర్ణాటకలో కూడా రాబోతున్నాం. మరొక పక్క అటు మోడీ రాజకీయాలు మాట్లాడొద్దంటేనే వేదిక వద్ద మీరు మాతో కలవని రేవంత్ రెడ్డిని అన్న వ్యాఖ్య ఏదైతే ఉందో, కేవలం ప్రతిపక్షం లేకుండా కూడా కలిస్తేనే నిధులు ఇస్తారా, అన్ని రాష్ట్రాలకు ప్రధాని గారా, అది రాజకీయ సభ కాదు కదా అనేది కొంత విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు గుజరాత్కి ఎంత ఇస్తారో అంతకంటే ఎక్కువ ఇస్తా అని మోదీ గారే స్వయంగా చెప్పారు. కలువు నాతో జోడో అన్నాడు కదా. జోడో అంటే అభివృద్ధిలో జోడో అన్నట్టు. దానికి వీళ్ళు దానికి ఒకటి పెద్ద సీన్ చేసుడు ఇప్పుడు మేము ఏం చేసినా వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు దేశంలో టోటల్ కొలాప్స్, కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు మేమేం మాట్లాడినా తప్పునే కనబడుతుంది. తప్పు తీద్దామని చూస్తారు కానీ ప్రజలు చూస్తారు, నవ్వుకుంటారు వీళ్ళు పెద్ద కమెడియన్లు అని చెప్పి. సో ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కుంటుపడిపోతుంది, ఆల్రెడీ భారతదేశంలో కుంటుపడ్డది. ఇలా బీజేపీ పార్టీ రంకలేస్తున్నది, ఇలా ముందుకు సాగుతుంది. ఇలా నెక్స్ట్ టార్గెట్ ఈజ్ మిషన్ తెలంగాణ, అందులో డౌటే లేదు. ఎట్లా మిషన్ తెలంగాణ అంటే బెంగాల్లో అంటే ఒక బలమైన శక్తి అక్కడ ఉంది, బీజేపీ ముందు కూడా సీట్లు మంచిది. ఇక్కడ మిషన్ తెలంగాణ అంటే ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పోతాం, ప్రజల వద్దకు పోతాం, ఎక్కడెక్కడ మేము వీక్ ఉన్నామో అవి చూసుకుంటాము, అక్కడ ప్రణాళికలు చేసుకుంటాము. ఎక్కడైనా సరే వీక్ ఉన్న చోట బీజేపీ ముందుకు వస్తుంది. ఒకప్పుడు ఎన్ని సీట్లు ఉండే ఇలా 8 మంది ఎంపీలు అయినామంటే మీరు అర్థం చేసుకోండి. మరొక పక్క నిన్న స్టేజ్ మీద చూసినాక బీఆర్ఎస్ కూడా కొన్ని కామెంట్ చేస్తుంది, రేవంత్ రెడ్డి మోడీ ఒకటే, బడేబాయ్ చోటాబాయ్ అని మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఒకటి కాబట్టి ఇలా ఫార్ములా 1 కేసులు ముందుకు రాలే, వీళ్ళ కాళేశ్వరం స్కామ్ ముంగట రాలే, వీళ్ళ వివిధ శాఖలలో ఉన్న స్కాములు బీఆర్ఎస్ పార్టీ ఏవైతే చేసిరో అది ఒకటి కూడా ముందుకు రాలే. ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్ల కట్ట ముందు ఏం చెప్పిండు? లక్షల కోట్లు పందికొక్కులక తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ డబ్బులన్నీ బయట, ప్రజాధనం అన్నీ బయటికి తీసుకొచ్చి ప్రజల శ్రేయస్సు గురించి వాడతా, సంక్షేమానికి వాడతా అన్నాడు. ఇవాళ ఒక్క స్కామ్, ₹1 వసూలు చేసిండా? ₹1 రికవరీ చేసిండా? ఒక్క స్కామ్ అనే చేసిర్రా? ఉల్టా అడ్డగోలు మాట్లాడిన వాళ్ళు అదే అంటున్నారు. మీరు కూడా సిబిఐకి ఇస్తే అది చేస్తాం ఇది చేస్తామన్నారు, మీరు కూడా ఏం చేయలేకపోతే కాంగ్రెస్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇవ్వాలి సిబిఐకి. వీళ్ళు సగం ఇచ్చి చేస్తే కుదరదు కదా, నివేదిక ప్రాపర్గా ఇవ్వాలి. ఒకటి మల్లారెడ్డిపై అడ్డగోలు మాట్లాడిండా రేవంత్ రెడ్డి? ఒకప్పుడు ఆయన మాట్లాడిండా? మల్లారెడ్డి కాలేజీలు ఎఫ్సిఐ పరిధిలు ఉన్నాయి, చెరువు శకం భూములు ఉన్నాయి అని చెప్పిండా? మళ్ళీ వాళ్ళ దావత్కే పోతున్నాడు, వాళ్ళ దగ్గరకే పోతున్నాడు. అదే మల్లారెడ్డి మీ ప్రధాని దగ్గరకు వచ్చిండు, మీ దగ్గరకు వచ్చిండ్రు, వాళ్ళ కోడలు ఈ ఆఫీస్కి వచ్చింది కదా, వాళ్ళ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి వచ్చిర్రు. అది ఏం మాట్లాడో తెలియదు. వాళ్ళు పోతే తప్పు, మీరు దగ్గరికి వచ్చి మీరు పోతే వాళ్ళు పోతే ఎవరిదైనా పోవచ్చు, ఎవరు దావత్లో పోవచ్చు, మంచిగా ఉండాలి అందరూ. కానీ నీ స్కాములు తీయాలి. ఇలా మల్లారెడ్డికి సంబంధించి చెరువు శిఖం భూములలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో దాన్ని హైడ్రా ఎందుకు కూలుస్తలేదు? పేద ప్రజలది ఎందుకు కూలుస్తుంది? ఓఐసీది ఎందుకు కూలుస్తలేదు? అంటే వీళ్ళకి ప్యాకేజీలకి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వీళ్ళకి 100,000 కోట్లు ముట్టినాయి కాబట్టి ఇలా బీఆర్ఎస్ని నాయకులను అనాలంటే భయపడే పరిస్థితి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అసలు మోడీ సభ మీద కానివ్వండి దాని మీద కామెంట్ చేసేంత ఇది కాదు, రాజకీయాలు కూడా ఎక్కడ మాట్లాడలేదని చెప్తూనే మరొక పక్క మోడీ సభ అనంతరం కూడా తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగి డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేది బెంగాల్లో
దొంగ ఓట్లు కాదు, ఎక్కడ దొంగ ఓట్లు ఉంటే అక్కడ తీసేస్తాం. ఇక్కడ రోహింగ్యాలు వాళ్ళు వేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చికోటి ప్రవీణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్.